నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న హ్యాక్థాన్ యాత్రను సీఎం ప్రారంభిస్తారు. ఏఐ ఫర్ ఆంధ్ర పోలీస్ హ్యాక్థాన్ పేరుతో స్థానిక కాలేజీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు గుంటూరు వస్తుండటంతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న హ్యాక్థాన్ యాత్రను సీఎం ప్రారంభిస్తారు. ఏఐ ఫర్ ఆంధ్ర పోలీస్ హ్యాక్థాన్ పేరుతో స్థానిక కాలేజీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు గుంటూరు వస్తుండటంతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన వివరాలేంటి? జ్యోతి, ఈరోజు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే మధ్యాహ్నం 2:45 చంద్రబాబు ఉండవల్లి నుంచి బయలుదేరి 3 గంటలకు కూడా గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో నిర్వహించే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాక్థాన్ 2025కి సంబంధించి కార్యక్రమంలో పాల్గొని దీని గురించి కూడా చంద్రబాబు వివరించనున్నారు. అనంతరం ఏదైతే పల్నాడు జిల్లా ఎడ్లపాడు కొండవీడి గ్రామానికి చంద్రబాబు వెళ్ళనున్నారు. కొండవీడి గ్రామంలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని కూడా అక్కడ పరిశీలించి ఆ ప్లాంట్ ఎలా పనిచేస్తుందనే దాని మీద కూడా అధికారులతో మాట్లాడి దాని గురించి కూడా వివరించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే గుంటూరు జిల్లాల చంద్రబాబు నిన్న ఈ రోజు 2 రోజులు కూడా పర్యటన నేపథ్యంలో అక్కడ పోలీసు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఐజీ త్రిపాఠి ఆధ్వర్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు వెళ్లే మార్గంలో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు గట్టి నిఘా ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తున్న సందర్భం అయితే కనపడుతుంది. మరికొద్దిసేపట్లో ఏదైతే విజయవాడలోని ప్రోగ్రాం ముగించుకొని 2:45 కల్లా ఆర్వీఆర్ అండ్ జేసీ గుంటూరు జిల్లా ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీకి కూడా చంద్రబాబు రానున్నారు. ఆర్వీఆర్ జేసీ కాలేజీలో ఏదైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాక్థాన్ కి సంబంధించి కూడా ప్రజలు ఏదైతే అక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడి ఇది అనంతరం ఏదైతే కొండవీడి ప్రాంతానికి చెందిన జిందాల్ వేస్ట్ ఎనర్జీకి సంబంధించి ప్లాంట్ ని కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు పరిశీలించనున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, థ్యాంక్ యూ కొండలరావు.